హాయ్ అండి. మా ఇంట్లో దాలియాలు ఇవి. ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అలా తీయట్లే. ఎందుకంటే వేరే కలర్స్ వస్తాయేమో అని చూసి అలా వెయిటింగ్ చేసి ఆఖరికి చాలా పువ్వులు వాడిపోయాయి. తీసేసాననమాట. ఒక్కొక్కటి 2 చేతులు కలిపినంత పువ్వులు వచ్చాయండి. ఒకటి డబల్ కలర్ వచ్చింది. ఒకటి మెజంతా కలర్ వచ్చింది. ఇది యెల్లో మినీ దాలియా అనమాట. మా పాప పండగ ముందు తీసుకుందనమాట. అది పూసినప్పుడు చూపిస్తాను, వీడియో ఎలా ఉంటుందో పెడతాను. ఇది మాత్రం ఎక్కువగా పువ్వులు పూసిందండి. చాలా పువ్వులు వాడిపోయాయి. అవి 2 బయట తీసుకుందాను అనుకోండి ఆ కలర్స్. ఇది డబల్ షేడ్ చాలా బాగుంటుందండి. చాలా పువ్వులు పూసింది ఆ డబల్ కలర్ కూడాను. పింక్ అండ్ మెజంతా అగొటి చాలా బాగున్నాయి పువ్వులు. పింక్ అండ్ మెజంతా చాలా డబుల్ షేడ్ చాలా అందంగా ఉన్నదన్నమాట. బరువుకి స్టిక్ పెట్టినా సరే వేరబడిపోతున్నాయి అన్నమాట. అన్నీ పూసాయి అన్నమాట దాలియాలు. ఇంకా 2 బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట. వేరే కలర్స్ రాలేదని కాస్త డిసప్పాయింట్ అయ్యి, ఇదిగో రెడ్ కలర్ ఒకటి బయట నుంచి తీసుకున్నది. ఆ తర్వాత ఒకటి వైట్ అండ్ బ్లూ, వైట్ చుట్టూ పెటల్స్ బ్లూ షేడ్ వస్తుంది అనమాట. ఇగోటి ఇలాగా ఈ 2 దాలియాలు బయట తీసుకున్నాను అనమాట. అలా పాటుతోటి ఇచ్చాడు. ఈ 2 బాగున్నాయి. ఎల్లోది మినీ దాలియా అన్నాను కదా, అది పూసినప్పుడు ఇగో ఇలా ఉందన్నమాట. బాగున్నాయి కదండి. అన్నీ పూసాక ఒకసారి వీడియో తీద్దామని ఆఖరికి వేరే కలర్స్ రాక తీసేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం దాలియాలు పెంచడం. నేను పెంచగలనో లేదో అనుకున్నాను, కానీ బాగా సర్వైవ్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్కి కూడా వీటికి దుంపలు వస్తాయట. ఉంచి సేవ్ చేయాలి బాగాను. ఇంకా పుయ్యాల్సిన దాలియాలు చాలా ఉన్నాయి, కానీ వీటి అందం అంతా అయిపోతున్నది. అప్పుడే నెలన్నరగా పూస్తున్నాయండి ఇవి. అందుకనే వీడియో తీసేసానమాట. అవి కొన్ని సీడ్స్ ద్వారా పెంచాను, కొన్ని కటింగ్స్ ద్వారాను. నేను ఈ మొక్కల కటింగ్స్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఇవండి మా దాలియాలు. మొక్కలు సేవ్ చేసి ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను అనమాట. ఈ ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సీడ్స్ ద్వారా వచ్చేవి ఇంత పెద్ద దాలియాలు రావు, దుంపల ద్వారా వచ్చేవే వస్తాయి.